మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. విశాఖ చరిత్రని మలుపు తిప్పేందుకు 9 కంపెనీలు సన్నద్ధమయ్యాయి. అధికారికంగా లాంఛనంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలానే ఐటీ మంత్రి నారా లోకేష్ వీటికి సంబంధించినటువంటి భూమి పూజలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. 9 కంపెనీలు విశాఖ సిగలో ఐటీ మ్యాప్ లో విశాఖని ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిలబెట్టబోతున్నాయి. ఆ 9 కంపెనీలు ఏంటి, అసలు ఏం జరిగిందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతిష్టాత్మకమైనటువంటి కాగ్నిజెంట్ పేరు వినని వాళ్ళు ఉండరు. ఐటీ సర్వీసెస్ లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ప్రపంచ స్థాయిలో సర్వీసెస్ ఇస్తున్నటువంటి సంస్థ. ఇక సత్వా గ్రూప్, ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ సాధించినటువంటి ప్రగతిని ఒక మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా 78 మిలియన్ ఎస్ఎఫ్టీని డెవలప్ చేసినటువంటి ప్రతిష్టాత్మక ఐటీ ఇన్ఫ్రా సంస్థగా మనం దీన్ని చూడాలి. కేవలం రియల్ ఎస్టేట్ సంస్థగానే కాదు, ఐటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి సంస్థ. ఇప్పుడు 30 ఎకరాల్లో విశాఖలో అద్భుతమైనటువంటి క్యాంపస్ని డెవలప్ చేయబోతుంది. కనీసం 25,000 మంది పనిచేసేటువంటి కేంద్రం కాబోతున్నది. అలానే మిగతావన్నీ ఈ 7 సంస్థలు కూడా, మరొక 7 సంస్థలు, మొత్తం కలిపి 9 సంస్థలు, 7 సంస్థలు విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. వీటి పరిస్థితులు ఏంటి? మదర్సన్, అలానే ఫ్లూయెంట్ గ్రిడ్, ఏసియన్ ఇది మెడికల్ రిలేటెడ్ సర్వీసెస్కి ఇవ్వబోయేది, నాన్ రైల్ టెక్ తమ్మిన, ఇమేజ్ ఇన్నోవేటివ్, క్వార్క్స్. ఈ 9 సంస్థలు ఒకే రోజు విశాఖపట్నంలో అడుగు పెట్టబోతున్నాయి. కాగ్నిజెంట్ గురించి ఇందులో స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కాగ్నిజెంట్ సంస్థ ఇక్కడ 1000 మంది పనిచేసేటువంటి టెంపరీ క్యాంపస్ని ప్రారంభించింది. దాంతోపాటు ఆ క్యాంపస్తో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. సో రాబోయేటువంటి 3 ఏళ్లలో కాగ్నిజెంట్ సంస్థ ఇక్కడ భారీ క్యాంపస్ని నిర్మించబోతుంది. అది కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే సత్వా గ్రూప్ ఇప్పుడు ఆల్రెడీ మైండ్ స్పేస్ జంక్షన్ గురించి హైదరాబాద్లో వింటూ ఉంటాం. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటువంటి సంస్థ సత్వా వాంటేజ్ పేరుతో అక్కడ 30 ఎకరాల్లో 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ సంస్థ ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతుంది. అంటే పనులు ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా మంత్రి నారా లోకేష్ పూర్తి చేశారు. సత్వా గ్రూప్ కి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం అన్నమాట. 3 ఏళ్ళు టార్గెట్ ఇచ్చారు. 3 ఏళ్లలో ఈ భవన సముదాయాన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత సత్వా గ్రూప్ కి అప్పగించారు. దేశవ్యాప్తంగా 78 మిలియన్ ఎస్ఎఫ్టీ డెవలప్ చేసినటువంటి సంస్థ. అండర్ డెవలప్మెంట్లో ఉంది. దాదాపు 71 మిలియన్ ఎస్ఎఫ్టీ ఇప్పటికీ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లా ప్రతిష్టాత్మక నగరాలన్నింటిలో కూడా ఐటీ క్యాంపస్లు డెవలప్ చేసేటువంటి ప్రతిష్టాత్మక సంస్థ. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇంకా మిగిలినటువంటి 7 సంస్థలు కూడా దీని ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి ఏసియన్ హెల్త్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీనే ఇది ప్రారంభోత్సవం జరిగింది. దీంతో పాటు మరొక సంస్థకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం, ఇది మదర్సన్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సంస్థలన్నీ ఏం చేయబోతున్నాయి? టెక్ తమ్మిన పేరుతో ఇంకొక కంపెనీ కూడా ఎంటర్ అవుతుంది. ఈ సంస్థలు నిర్వహించబోయేటువంటి కార్యకలాపాలు ఏంటి, వాటి గురించి కూడా ఒకసారి విశ్లేషిద్దాం. మొత్తం 9 సంస్థలు విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. కాగ్నిజెంట్, సత్వా వాంటేజ్, మదర్సన్ టెక్నాలజీస్, ఫ్లూయెంట్ గ్రిడ్, అలానే ఫ్లూయెంట్ గ్రిడ్, ఏసియన్ ఇన్ఫోటెక్, నాన్ రైల్ టెక్నాలజీస్, ఇమేజ్ ఇన్నోవేటివ్, క్వార్క్స్, టెక్ తమ్మిన. అసలు వీటి స్టోరీ ఏంటి, ఏం చేయబోతున్నాయి అనేది చూద్దాం. ఇవన్నీ కూడా విశాఖలో మధురవాడ, కాపులుప్పాడ ఈ 2 ప్లేసెస్లోనే ఐటీ కారిడార్గా విశాఖలో డెవలప్ అవుతున్నటువంటి జోన్స్ ఇవి. మధురవాడలో సత్వా గ్రూప్ నిర్మించబోయేటువంటి క్యాంపస్ రెడీ అయిన తర్వాత అది మరొక హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాని తలపించే స్థాయిలో, అంతకంటే ఇంకా గొప్ప స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ గూగుల్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాబోతుంది. కాబట్టి ఇది మధురవాడలోనే ఈ టెక్ తమ్మినాకి సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ ఆపరేషన్స్ ని ప్రారంభించబోతోంది. ఈ సంస్థ క్లియరెన్స్ వచ్చింది. మధురవాడలో SPL 4 హిల్ నంబర్ 2లో ఏర్పాటు అవబోతోంది. ఈ సంస్థ 62 కోట్ల పెట్టుబడి, దాంతో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఈ టెక్ తమ్మిన గ్రూప్ అన్నమాట. అలానే నాన్ రైల్ టెక్నాలజీస్ ఏం చేయబోతోంది? విశాఖ నాన్ ఐటీ సెజ్ నంబర్ 2లో ఏర్పాటు కాబోతుంది. నాన్ రైల్ టెక్నాలజీస్ సంస్థ 50.60 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. 567 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏసియన్ ఇన్ఫోటెక్ కి సంబంధించినటువంటి ఇది చూస్తే కనుక ఇది హెల్త్ కేర్ సెక్టార్ లో పనిచేస్తుంది. ఈ సంస్థ కూడా సేమ్ హిల్ నంబర్ 2లోనే ఏర్పాటు అవుతుంది. ఏసియన్ హెల్త్ కేర్ దానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేశారు. ఈ సంస్థకి సంబంధించి 30 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఇక్కడ
శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్నీ కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి. 600 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏసియన్ ఇన్ఫోటెక్ సంస్థ 12 నెలల్లో తన కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించబోతుంది. అంటే 1 year టార్గెట్ పెట్టుకుంది. ఇక ఇమేజ్ ఇన్నోవేటివ్ సంస్థకి సంబంధించి టెక్ సొల్యూషన్స్, ఇది కూడా భీమిలిలో కాపులుప్పాడ, భీమిలి పరిధిలోకి వచ్చేటువంటి కాపులుప్పాడలో ఈ సంస్థ ఏర్పాటైంది. 140 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2600 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇక ఫ్లూయెంట్ గ్రిడ్ టెక్నాలజీస్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ ఈ సంస్థ భీమిలి కాపులుప్పాడలోనే ఏర్పాటైంది. 150 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మదర్సన్ టెక్నాలజీస్ సంబంధించి కాపులుప్పాడలో phase 1లో ఇది ఐటీ పార్క్లో ఏర్పాటు కాబోతుంది. మదర్సన్ టెక్నాలజీ 109.75 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1775 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. సో విశాఖ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి నిర్ణయాలుగా మనం వీటిని చూడాలి. మొత్తం 9 కంపెనీలు. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కాపులుప్పాడలో ఏర్పాటైంది. 115 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. 2000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నారు. సో మొత్తంగా విశాఖ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి నిర్ణయాలు, ప్రాజెక్టుల కింద మనం వీటిని చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కాగ్నిజెంట్ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేశారు. మిగతా సంస్థలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. కాగ్నిజెంట్ ఆపరేషన్స్ను కూడా ప్రారంభిస్తుంది. ఇది ఇప్పుడు పర్మనెంట్ క్యాంపస్కి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. కానీ ఇదే సంస్థ టెంపరీ క్యాంపస్ని రెడీ చేసింది. 800 నుంచి 1000 మంది పనిచేసే విధంగా ఆ ఆపరేషన్స్ను కూడా ఈ రోజే ప్రారంభిస్తున్నారు. ఇది గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అనమాట. ఈ రోజు జరిగినటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ. సో మిగతావి ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక భారీ క్యాంపస్ నిర్మాణం, దీనికి కూడా 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు. సత్వా గ్రూప్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని భవిష్యత్తులో 25,000 మంది పనిచేసే విధంగా ఈ 2 క్యాంపస్లు రెడీ అవుతుంది. మొత్తం 9 సంస్థలు ఒకేసారి, ఒకే రోజు, ఒకే సమయంలో దాదాపుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగినాయి. ఆపరేషన్స్ ప్రారంభిస్తున్నారు. అలానే భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరికీ ఇచ్చినటువంటి టార్గెట్ చూస్తే కనుక 1 నుంచి 3 ఏళ్ల లోపు విశాఖలో ఒక ఐటీ రిలేటెడ్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ కాబోతుంది. ఇవన్నీ కూడా ఐటీ రిలేటెడ్ సర్వీస్ చేసేటువంటి సంస్థలే. సత్వా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ అయినా కానీ ఐటీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని డెవలప్ చేసి ఆ ఎకో సిస్టమ్కి అవసరమైనటువంటి వ్యవస్థలను తీర్చిదిద్దేటువంటి సంస్థ. సో 9 సంస్థలు ఒకేసారి విశాఖలో ప్రారంభం కావడం అనేది విశాఖ ఐటీ శకంలో ఒక కీలక అధ్యాయంగా మనం చూడాలి. గూగుల్ ప్రాజెక్టు ప్రారంభం కావడానికి 3 సంవత్సరాల టార్గెట్ ఉంది. అంటే మార్చిలో దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు. ఆపరేషన్స్ 28 కల్లా ప్రారంభం అయ్యేటువంటి అవకాశం. ఆ పార్టీకి ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ని విశాఖలో ఏర్పాటు చేస్తాయనడానికి ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల ఏపీకి చెందినటువంటి యువతకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ నిపుణులకి అరుదైనటువంటి అవకాశాలు దక్కేటువంటి ఛాన్స్ ఉంది.